నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం గాన రామాయణం. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడిపడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాల గోపాలం విని చదివి పరవశించే కథ రామాయణం. ఆ గాథను పాడుకోవడానికి వీలుగా ఆధ్యాత్మ రామాయణం పేరుతో కీర్తనలను రచించి మనకు అందించారు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి. శ్రీరామతత్వాన్ని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. అయినా వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఆధ్యాత్మిక రామాయణం పేరుతో అందించినంత స్పష్టంగా మరి ఏ ఇతర రామాయణాలు లేవు. ఈ కథ పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంలో ఇంచుమించు 4000 శ్లోకాల్లో ఉంది. రాముడు పరమాత్మ స్వరూపం అయినప్పటికీ మామూలు మానవుడిగా లోక వ్యవహారమనే మాయలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ ఆత్మజ్ఞానం కలిగి దుష్ట సంహారం చేసిన వాడని నిరూపించింది ఆధ్యాత్మ రామాయణ కథ. ఈ కథను అందరూ పాడుకోవడానికి వీలుగా వివిధ రాగాలలో కీర్తనలుగా కూర్చారు సుబ్రహ్మణ్య కవి. సంస్కృతాంధ్ర భాషల్లోనూ సంగీత, నాట్య, అలంకార శాస్త్రాల్లోనూ అపార పాండిత్యం కలిగిన వారు ఆయన. క్షేత్రయ్య, త్యాగాలకు మధ్యకాలం వారు. సంస్కృత ఆధ్యాత్మిక రామాయణంలో వాల్మీకి రామాయణంలో లాగానే 7 కాండలు ఉన్నాయి. కానీ సుబ్రహ్మణ్య కవి రచించిన తెలుగు ఆధ్యాత్మ రామాయణంలో 6 కాండలే ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో రాముడు సాధారణ మానవుడు. భార్య వియోగానికి దుఃఖిస్తాడు, శత్రువులపై యుద్ధం చేస్తాడు. కానీ ఆధ్యాత్మ రామాయణంలోని రాముడు పరబ్రహ్మస్వరూపుడు, సీత ఆదిమాయ. అందులోని కథ అంతా లీలా నటనం. బాలకాండలో రామావతార తత్వార్థాన్ని శివుడు పార్వతికి వివరించిన సందర్భంలో 17 కీర్తనలు ఉన్నాయి. అయోధ్యకాండలో నారద గమనం మొదలు దండకారణ్య ప్రస్థానం వరకు 9 కీర్తనలున్నాయి. అరణ్యకాండలో ముని ఆశ్రమాల్లో ఆతిథ్యం మొదలు శబరి మోక్షం వరకు 11, కిష్కింధకాండలో 10 కీర్తనలు ఉన్నాయి. సుందరకాండలో సింహిక, లంకిణీల వధ మొదలుకొని హనుమంతుడు లంకను చేరడం, తిరిగి రాముణ్ణి చేరి చూడామణిని సీతకు ఇవ్వడం వరకు 10 కీర్తనలు ఉన్నాయి. ఆపై యుద్ధకాండలో విభీషణ పట్టాభిషేకం, అగ్నిప్రవేశం, అయోధ్యలో తిరిగి పట్టాభిషేకం వరకు అత్యధికంగా 47, మొత్తం 104 కీర్తనలు. అన్ని కీర్తనలు అనుప్రాసలతో కూడి ఉంటాయి. శృంగార రసాత్మకమైన విశేషణాలతో ఈశ్వరుడు పార్వతిని సంబోధించే రామకథను వినిపిస్తున్నట్లుగా ఉండే పల్లవులతో ప్రారంభమవుతాయి. చేరి వినవే శౌరి చరితము గౌరీ అంటూ కీర్తనల పల్లవులు మొదలవుతాయి. వాల్మీకి రామాయణాన్ని పండితులు ఎంతగా గౌరవించారో ఆధ్యాత్మ రామాయణాన్ని సైతం జానపదులు అంతగానే ఆదరించారు. వాగ్గేయకారులు 2 రామాయణ భావాలను గుదిగుచ్చి కీర్తనలుగా గానం చేశారు. కానీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తన గానానికి క్రమంగా ఆదరణ తగ్గింది. మారుమూల గ్రామాల సంకీర్తనాపరుల గొంతుకల్లో మిగిలిన కొద్ది ఆధ్యాత్మ రామాయణ గానము హరించుకుపోతుంది. కాబట్టి ఈ కీర్తనల సంగీతాన్ని ఉద్ధరించుకోవడం, మన సంగీతాన్ని మనం సంస్కరించుకోవడమే అవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.